రమదాన్ సీజన్ నడుస్తుంది, రంజాన్ రాబోతుంది. చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ నన్ను అడుగుతున్నారు, మేడం ప్రెగ్నెన్సీ టైంలో ఫాస్టింగ్ చేయొచ్చా లేదా అని. ఈరోజు నేను ప్రెగ్నెన్సీ టైంలో ఫాస్టింగ్లో డూస్ అండ్ డోంట్స్ ఏంటో డిస్కస్ చేస్తాను. హాయ్, ఐఎమ్ డాక్టర్ ఊహా శ్రీనివాస్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, వీరా హాస్పిటల్, ఎంవిపి కాలనీ, విశాఖపట్నం. ప్రెగ్నెన్సీ టైంలో మీకు మీ బేబీకి న్యూట్రిషన్ డిమాండ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణం చేత ఎక్కువ గ్యాప్లో ఫుడ్ కానీ వాటర్ కానీ మీరు తీసుకోకపోతే మీ బ్లడ్ ప్రెషర్, షుగర్ అండ్ హైడ్రేషన్ డిస్టర్బ్ అవుతాయి. అందుకనే ప్రెగ్నెన్సీలో ఫాస్టింగ్ అనేది ఎంకరేజ్ చేయము. ఒకవేళ ఏ కారణం చేతైనా మీరు ఫాస్టింగ్ ఉండాల్సి వస్తే ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి. ఫాస్టింగ్ టైంలో హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ లాంగ్ వెయిటింగ్ అవర్స్లో ఖచ్చితంగా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్స్, వాటర్ మీరు తీసుకోవాలి. రాక్ సాల్ట్ మిక్స్ అయిన చిన్న చిన్న స్నాక్స్ అనేవి కూడా ఇన్ బిట్వీన్ ఇంక్లూడ్ చేసుకోండి. దీనివల్ల మీకు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేది రాకుండా ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్, ఖర్జూర పళ్ళు, కర్డ్, లేకపోతే డ్రై ఫ్రూట్స్, ఇలాంటివన్నీ ఫాస్టింగ్ టైంలో సేఫెస్ట్ ఆప్షన్స్. లాంగ్ గ్యాప్స్ వితౌట్ ఫుడ్ అండ్ వాటర్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. మధ్య మధ్యలో మంచి హెల్దీ మీల్స్ అన్నవి ప్రిఫర్ చేయండి. ఫాస్టింగ్ టైంలో చేయకూడని పనులు ఏంటి? మీ ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు హై షుగరీ డ్రింక్స్ కానీ లేదా ఫ్రైడ్ ఫ్రూట్స్ కానీ తీసుకోకూడదు. పూరి, హల్వా ఇలాంటి వాటితో మీరు ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తే మీకు ఎసిడిటీ ప్రాబ్లమ్స్, వామిటింగ్స్, బీపీ, షుగర్లో స్పైక్స్ రావడం ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి కర్డ్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఖర్జూరం కానీ తీసుకుని అప్పుడు ఒక ప్రాపర్ మీల్ తినడానికి ట్రై చేయండి. ఫాస్టింగ్కి ముందు లేదా ఫాస్టింగ్కి తర్వాత ఓవర్ ఈటింగ్ అనేది ఖచ్చితంగా చేయకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ప్రెగ్నెన్సీలో షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ట్విన్ ప్రెగ్నెన్సీ అయినా, రక్తహీనత ఉన్నా, బేబీ బరువు తక్కువగా ఉన్నా ఆర్ ఇంకే రకమైన కాంప్లికేషన్స్ ఉన్నా ఫాస్టింగ్ అన్నది సేఫ్ కాదు. ఫైనల్గా మీ హెల్త్, బేబీ సేఫ్టీ అన్నది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్. అందరికీ రమాదాన్ ముబారక్. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.